రాజమౌళి, మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ జరిగిన విషయము తెలిసిందే. టైటిల్ రిలీజ్ సమయంలో విడుదల చేసిన గ్లింప్స్ బాగా గమనిస్తే ఒక ఫోటోపై ప్రస్తుతం బాగా చర్చ జరుగుతోంది. అదేమిటంటే, సముద్ర గర్భంలో ఒక దేవత తన తల తానే ఛేదించుకుని, ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో తన తలతో ఉండి, ఆమె మొండెం నుంచి 3 రక్తధారలు పడుతూ చూడటానికి భయంకరంగా ఉండే ఆ ఫోటో మాత్రం అందరిలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలో ఉన్న దేవత ఎవరు? ఆమె కథ ఏంటో తెలుసుకుందాం. ఆ ఫోటోలో ఉండే దేవత పేరు చిన్నమస్తా దేవి. ఈమె పార్వతీదేవి స్వరూపం. తన తలను తానే సంహరించుకుని తన మెడ నుంచి కారే రక్తధారతో తన పరిచారికలను తృప్తిపరిచే భయంకరమైన, శక్తివంతమైన దేవత కథ. ఆమె స్వయం త్యాగం, లైంగిక శక్తి, సృష్టి, వినాశనం, జీవితం, మరణ చక్రాలను సూచిస్తుంది. ఈమె రూపం సంక్లిష్టమైన తాంత్రిక భావనలను తెలియజేస్తుంది. చూడటాని ఆమె భయానక రూపంలో కనిపిస్తున్నా, లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే చిన్నమస్తాదేవి భయానక రూపం వెనుక అనేక కథలు ఉన్నాయి. ఆ రూపం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు సైతం దాగి ఉన్నాయి. నారద పంచరాత్రం పురాణంలో చిన్నమస్తాదేవి జన్మవృత్తాంతం సహా అనేక విషయాలు వివరంగా తెలియజేయడం జరిగింది. చిన్నమస్తా దేవి కాళ్ల కింద గమనిస్తే శృంగార విలాసంలో ఉన్న మన్మధుడు, రతీదేవి కనిపిస్తారు. దీని వెనక ఒక కథ ఉంది. అదేమిటంటే, ఒకరోజు పార్వతీదేవి తన పరిచారికలైన డాకిని, వర్షిణిలతో కలిసి మందాకిని నదికి స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెలో కామవాంఛలు కలుగుతాయి. అదే సమయంలో ఆమె పరిచారికలైన డాకిని, వర్షిణి బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా అని అడిగారట. ఆ సమయంలో చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఏమీ కనిపించలేదట. ఈమె అన్నపూర్ణాదేవి కూడా కాబట్టి, సకల భూతజాలం ఆకలి తీర్చే బాధ్యత కలిగి ఉన్న కారణంచేత తన తలను ఖండించుకుంటుంది. దీంతో మొండెం నుంచి వచ్చే 3 రుధిర దారల్లో రెండింటిని డాకిని, వర్షిణి నోటిలోకి ప్రవహించేలా చేసి వారి ఆకలి తీరేలా చేస్తుందట. ఇక 3వ ధారను తానే ఆస్వాదిస్తుందట. చిన్నమస్తా దేవి నుంచి వచ్చే 3 రుధిర ధారలు ఇడ్డ, పింగళ, సుషుమ్న నాడీ మండలాలను సూచిస్తాయట. అందుకే అమ్మవారి ఫోటో చూడటానికి కొంత భయంకరంగా ఉంటుందట. అలాగే మరో కథ ప్రకారం చిన్నమస్తా దేవి లైంగిక ఉత్తేజం వల్ల స్వీయ నియంత్రణ కోసం రతిమన్మధుల దేహాలపై నగ్నంగా నిలబడి, మనస్సుపై ఆధిపత్యం కోసం భౌతిక దేహం మీద పూర్తి నియంత్రణ కలిగించి తద్వారా మనస్సును వేరు చేసి విముక్తి కలిగించడానికి స్వీయ శిర్ఛేదం చేసుకుంటుందట. తద్వారా లైంగిక స్వీయ నియంత్రణ సాధిస్తుందని మరో కథ ఉంది. అత్యంత రౌద్ర రూపమైన చిన్నమస్తా దేవిని సాధువులు, తాంత్రిక విద్యలను అభ్యసించే వాళ్లు మాత్రమే కొలుస్తారు. ఎందుకంటే అమ్మవారి ఈ రూపాన్ని కొలవాలంటే భక్తి మాత్రమే కాదు, భయాన్ని గెలవగలిగే ధైర్యం సైతం కావాలి. చిన్న అంటే తొలగించిన లేదా ఖండించిన అని, మస్తా అంటే శిరస్సు అని అర్థం. చిన్న మస్తాదేవిని దశ మహావిద్యల్లో ఒక విశిష్టమైన దేవతగా భావిస్తారు. ఆమెను వజ్ర వైరోచని, ప్రచండ చండీ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్లో చిన్నమస్తా దేవి చింతపూర్ణి దేవిగా ప్రసిద్ధిగాంచారు. అయితే చిన్నమస్తా దేవి ఉపాసన వల్ల ఆత్మజ్ఞానం, మానసిక బంధనాల నుంచి విముక్తి, శత్రుపీడల నుంచి రక్షణ కలుగుతాయని బలంగా నమ్ముతారు. ఈ చిన్నమస్తా దేవిని మనిషి జీవన విధానంలో భాగమైన జన్మ, రతి, మృత్యువు అనే 3 ముఖ్య దశల్లో 3 రూపాంతరాలుగా సేవిస్తారట. గృహస్థులు, గృహిణులు, సంసార బాధ్యతలు ఉన్న వాళ్లు అమ్మవారి ఈ రూపాన్ని ఇంట్లో సాత్విక దేవతలతో పాటు ఆరాధన చేయలేరట. ఈమె ఆరాధన కూడా బహుసంక్లిష్టమైన ప్రక్రియ. గట్టి నియంత్రణ కలిగిన ఉపాసకులు సిద్ధి, స్వీయ నియంత్రణ కోసం చిన్నమస్తా దేవిని ఆరాధన చేస్తారట. చిన్నమస్తా దేవిని తాంత్రిక సాధనలో అతి ముఖ్యమైన దేవతగా భావిస్తారు. ఇక వారణాసి సినిమా విషయానికొస్తే, గ్లింప్స్న బాగా గమనిస్తే, త్రేతాయుగంలో రాముడి కారణంగా చేతులు, కాళ్లు కోల్పోయినటువంటి కుంభకర్ణుడు కలియుగంలో కుంభగా వికలాంగుడిగా పుడతాడని, తనకు గత జన్మలోని శక్తి కోసం చిన్నమస్తా దేవిని పూజిస్తాడని అర్థమవుతోంది. అయితే సినిమా విడుదలయ్యే వరకు ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయము.